जोहार मुरली नायक, जोहार मुरली नायक, अमर रहे मुरली नायक, अमर रहे मुरली नायक, अमर रहे मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक, अमर रहे मुरली नायक, जोहार मुरली नायक, जोहार रहे मुरली नायक। बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र जोहार मुरली नायक, जोहार मुरली नायक, अमर रहे मुरली नायक, जोहार मुरली नायक, जोहार रहे मुरली नायक। बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक, अमर रहे मुरली नायक, अमर रहे मुरली नायक, अमर रहे मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक, अमर रहे मुरली नायक, जोहार मुरली नायक, जोहार रहे मुरली नायक। बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र भारत के। ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే యుద్ధంలో మరణించిన అమరవీరుడు జవాన్ మురళీ నాయక్ గారికి సంతాపం తెలియజేస్తూ ఆయనకి నివాళులర్పిస్తూ ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు పిఎస్సి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, మేయర్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, బుచ్చిబాబు గారు, అదేవిధంగా విజయవాడ నగర కార్పొరేటర్స్ కానివ్వండి, మిగిలిన పెద్దలు సీనియర్ నాయకులు అనుబంధ అధ్యక్షులు అందరం మేమందరం గారు మురళీ నాయక్ గారికి ఘనంగా నివాళులర్పించి ఏదైతే దేశం కోసం ప్రాణం విడిచిన మురళీ నాయక్ గారి కుటుంబానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పని, అదేవిధంగా మా నాయకుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 13వ తారీఖున మురళీ నాయక్ గారి ఒక కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరుగుతుంది. ఏదైతే భారతదేశంలో భారతీయ ఆర్మీ ఉందో, ఆర్మీకి కానివ్వండి, నేవీకి కానివ్వండి, డిఫెన్స్కి కానివ్వండి, ప్రతి ఒక్కరి గార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గార ఈరోజు భారతదేశంలో ఏదైతే ఆర్మీకి మేమందరం గారు సపోర్ట్గా ఉంటాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఒక పక్క దేశంలో యుద్ధ వాతావరణం, యుద్ధంతో అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే ఎంత బాధాకరంగా ఉందంటే, ఒక పక్క యుద్ధంతో ప్రజానికం గమనిస్తున్నారు, నాయకులు ప్రతి ఒక్కరు దేశ రాజకీయ నాయకులు అందరూ గారు యుద్ధం గురించి ఆలోచిస్తుంటే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రం కక్ష సాధింపు చర్యలు చేస్తూ జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న అధికారుల మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి అబద్ధపు కేసులు పెట్టి ఆయనకు అనుగుణంగా ఉన్న వ్యక్తులు ఒక ఇళ్లలో ఈరోజు ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఆయన ఒక కార్యదర్శి కేఎన్ఆర్ గారు వాళ్ళ ఇంట్లో కానివ్వండి పర్మిషన్ లేకుండా ఈరోజు సెర్చ్లు చేసి లేకపోతే వాళ్ళ ఇంట్లోకి చొరబడి అన్ని గారు చేస్తాం కానివ్వండి. అదేవిధంగా ఈరోజు ఒక మహిళా మాజీ మంత్రి ఒక తప్పుడు కేసుతో వాళ్ళ పిఏని అరెస్ట్ చేస్తానికి వచ్చి ఈరోజు ఒక మహిళా మాజీ మంత్రి మీద దాడి చేస్తాం ఈరోజు నిజంగా చాలా సిగ్గుచేటు విషయం. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, 28 మంది కుటుంబాలు మనుషులు ప్రాణాలు కోల్పోయి ఇబ్బంది పడుతుంటే ఈరోజు రాష్ట్రంలో మాత్రం ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు యుద్ధం వస్తే ఏం చేయాలనేది ఒక ప్రణాళిక, రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్థికంగా ఏ విధంగా ఒక రివ్యూ అన్న ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు చేశారా? కేవలం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఏది ఏమైనా తప్పకుండా ఈ యొక్క యుద్ధంలో కానివ్వండి, లేకపోతే ఇలాంటి కార్యక్రమంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు కార్యకర్తలు అందరి గారా ముందుండి ప్రతి ఒక్కరి గారా అండగా ఉంటాయని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ఏదైతే భారతదేశ సైనికుల్లో ఒక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి మురళీ నాయక్ ఈరోజు ప్రాణాలు సైతం అర్పించి ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పని అతను ప్రాణాలు సైతం అర్పించిన వ్యక్తి మురళీ నాయక్ వారికి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటే మనం గమనించాలి, భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతో పాకిస్తాన్ నుంచి ఎన్నో ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా చాలా సమర్థవంతంగా మన ఆర్మీ అంతా కూడా ఎదుర్కోవడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆర్మీని అభినందించాల్సిన టైం వచ్చింది, అవసరం కూడా ఇది. ఎందుకంటే మనందరం కూడా ప్రశాంతంగా మనం ఈ యొక్క జీవితం గడుపుతున్నామంటే బోర్డర్లో ఎంతోమంది సైనికులు ప్రాణాలు అర్పిస్తూ మన కోసం వాళ్ళు ముందుకొస్తున్న పరిస్థితి. అటువంటి కోవకు చెందిన వ్యక్తి మురళీ నాయక్. అటువంటి వ్యక్తి ఈరోజు మన కోసం ప్రాణాలు విడిచాడు. వారికి ఘనంగా నివాళులు అర్పించాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబంతో ఫోన్లో మాట్లాడించారు. మళ్ళీ ఎల్లుండి కూడా 13వ తారీఖు నాడు కూడా వారి స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని కూడా ఓదార్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ విధమైన ఆర్థిక సహాయం కూడా చేసిన పరిస్థితి మనకెక్కడ కూడా కనపడలేదు. ఇందాక అవినేష్ గారు చెప్పిన ప్రకారం ఏదైతే దేశం అంతా కూడా ఈరోజు ఏ విధంగా మనం ఎదుర్కోవాలని చెప్పిన పరిస్థితిలో ఉంటే, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం అటువంటి ఛాయలేమి కనపట్లేదు. కేవలం కక్షపూరితంగానే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప ఇక్కడ ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఆలోచన ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనపడకపోవడం చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఈరోజు ఒక బీసీ మహిళా మంత్రిగా చేసిన విడుదల రజనీ గారి మీద ఏ విధంగా పోలీసులు దౌర్జన్యం చేశారో చూడండి. అక్కడ ఉన్న సీఏ వాళ్ళందరూ కూడా ఎవరు సంథింగ్ సుబ్బరాయుడు అనుకుంటాను, ఏ విధంగా ఆ యొక్క మాజీ మంత్రిని చేతులు పెట్టి లాగేసి ఇష్టం వచ్చినట్టు పక్కకు తోసే పరిస్థితి మనం చూసాం. ఏదైనా కేసులు ఉన్నప్పుడు దాన్ని సిస్టమ్ ప్రకారం ఎవరైనా అరెస్ట్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఆమెని మొత్తం లాగేసి ఆమె కారులోకి ఎక్కేసి వీళ్ళు ఏంటిది దౌర్జన్యం ఎక్కడ నడుస్తుంది? ఇక్కడ ధృతరాష్ట్ర పాలన నడుస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడంతా కూడా కౌరవులు ఆ రోజు ఏ విధంగా అయితే కళ్ళు మిన్ను కానకన్నా పరిపాలన చేశారో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే పరిపాలన చేస్తున్నట్టుగా మనందరికీ కూడా తెలుస్తుంది. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఎప్పటికైనా కానీ దేశభక్తితో మీరందరూ కూడా ఆర్మీకి అందరికీ కూడా సహకరించాల్సిన అవసరం తప్ప మీరు దాన్ని అంతా పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని మీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా ఈ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు కూడా ముందు ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, ఆర్మీ జవాన్గా పనిచేస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్కి వారి కుటుంబానికి వారి ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నాతో పాటు యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసింది. ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభమైపోయిన తర్వాత అనేక మంది జవాన్లు మృతి చెందడం జరిగింది. పర్యాటకుల్ని అన్యాయంగా ఉగ్రవాదులు మట్టుపెట్టిన తర్వాత భారతదేశం నిర్ణయం తీసుకుని ఈ అరాచక ఉగ్రవాద దేశాన్ని దానికి తగిన బుద్ధి చెప్పాలి, తగిన శాస్తి చెప్పాలి అనే ఉద్దేశంతో భారతదేశం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో సైన్యం విజయం సాధించింది. ఎందుకంటే యుద్ధం అనివార్యమై యుద్ధం చేయాల్సి వచ్చింది తప్ప దాంట్లో భాగంగానే ఈ మురళీ నాయక్ మరణించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం.
13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగా వారి కుటుంబాన్ని మేము పరామర్శిస్తాము, వారి కుటుంబానికి ధైర్యంగా ఉంటాము అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్న తర్వాత కొంతమంది రేపే బయలుదేరుతున్నారు. ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ జిల్లాలో ఉన్నారు, కానీ పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారన్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బయలుదేరుతున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనిస్తే హై హ్యాండెడ్గా పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తూ ఉంది. దానికి ఉదాహరణ నిన్న విజయవాడలో సాక్షి ఎడిటర్ వారి మీద జరిగినటువంటి ఇంటి మీద జరిగినటువంటి కార్యక్రమం. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే కాదు, తప్పుడు కేసులు సృష్టించడము, అరెస్టులు చేయడానికి వాళ్ళే ప్రయత్నం చేయడము. అందాకెందుకు ఈరోజు మధ్యాహ్నం మాజీ మంత్రి బీసీ మహిళ ఆవిడ మీద చిలకలూరుపేట పోలీసులు ఈరోజు కొనసాగించినటువంటి దౌర్జన్యాన్ని మనం ఒకసారి సోషల్ మీడియాలో కానీ చూస్తే ఎంత న్యాయంగా ధర్మంగా ఉండాల్సినటువంటి పోలీసులు ఏ రకంగా ఏకపక్షంగా ఏ రకంగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారో ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి సంఘటనే ఉదాహరణ అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. హైకోర్టు, సాక్షాత్తు హైకోర్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకి అనేక సార్లు బహుశా నిత్యం అక్షంతలు వేస్తూనే ఉంది. మీ తీరు బాగోలేదు, ఏకపక్షంగా చేస్తున్నారు అని చెప్పని కోర్టు అక్షంతలు వేసినప్పటికీ కూడా తీరు మార్చుకోకుండా గతంలో ఒక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక బీసీ మహిళ పట్ల పోలీసులు ఏ రకంగా వ్యవహరించారో ఈరోజు సంఘటన అద్దం పడుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి పోలీసులు ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనలకి న్యాయబద్ధంగా వ్యవహరించాలి. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు మా లీడర్ చెప్పాడు, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినా ఎవరు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నా వాళ్ళందరి సంగతి కూడా మేము చూడటం జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ పోలీసు రాజ్యం ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజ్యం కొనసాగుతుంది. దీనికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఇలాంటి వీర జవాన్లు వారి ఆత్మకి వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆత్మ శాంతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎల్లవేళలా కూడా పార్టీ అంతా కూడా అండగా ఉంటుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.